చీనా అంబరాలు. 3000 సంవత్సరాల క్రితం చీనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. ఆమె పేరు సిలింగ్షి. ఆమె వయసు 14 ఏళ్ళు. చీనా చక్రవర్తికి పట్టపు రాణి అయిన సిలింగ్షికి ఏ లోటు లేదు. రోజల్లా ఆమెకు వినోదం కలిగించడానికి గాయకులు, నర్తకులు ఉండేవారు. ఏమి కావాల్సినా చేయడానికి పరిచారకులు ఉండేవారు. కానీ ఇన్ని ఉండి కూడా శీలాంక్షకు పెద్ద విచారం పట్టుకున్నది. ఆమె కళ్ళ వెంట నిరంతరం ఆశ్రుదారులు కారసాగాయి. అంటే కన్నీళ్లు. ఆమె దుఃఖాన్ని బాపటానికి ఎందరో ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఆమె దుఃఖానికి కారణం ఏమంటే ఆమె ఎన్నడూ తన పుట్టింటి వారిని విడిచి ఉండేదే కాదు. అందులోనూ చిన్నపిల్ల. దూరాన ఉన్న తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను తలుచుకొని ఆమె ఎల్లవేళ్ళ కుమిలిపోసాగింది. తన పట్టపు మనిషి చింతాక్రాంతురాలై ఉన్నదన్న వార్త చక్రవర్తికి తెలిసి తన 2 మంత్రులతో సహా ఉద్యానవనానికి వచ్చాడు. తోటలో కంబళీ వృక్షం నీడన కూర్చొని ఉన్న తన భార్యను సమీపించి, రాణి, నీకేమి లోటు జరిగింది? నీ లేత బుగ్గలు తడిగా ఉన్నాయి దేనికి? నీ ఆరోగ్యం బాగోలేదా? దాచక చెప్పవలసింది అని అడిగాడు. స్వామి, నాకే లోటు లేదు. మీరు విచారించకండి. నా మనసుకు ఉల్లాసంగా లేదు. అంతకంటే మరేమీ లేదు అన్నది సీలింగ్షి. మహారాజు తన మంత్రుల కేసు చూసి, మీరు త్వరలోనే మహారాణి మనసుకు ఉల్లాసం కలిగించే యోచనాలు చేయండి అని వెళ్ళిపోయాడు. తమలో తాము మాట్లాడుకుంటూ మంత్రులు కూడా వెళ్ళిపోయారు. ఇంతలోనే పరిచారకులు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు. ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెలో కలిపి పొట్టగాళ్లకు, ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నె ముందుంచుకున్నది. తేనీరు చాలా వేడిగా ఉండటం చేతనో దాని మీద అంతగా ఇచ్చకలక్కనో ఆమె దాన్ని వెంటనే తాగలేదు. ఈ సమయంలో కంబళీ వృక్షం మీద నుంచి ఏదో వస్తువు మహారాణి తేనేటి గిన్నెలో ఠపీమని పడింది. తేనేరు చింది అమూల్యమైన మహారాణి దుస్తులపై పడింది. పరిచారకులు నొచ్చుకుంటూ ఆమెను సమీపించబోయారు. నా దుస్తులకేమీ తొందరలేదు. గిన్నెలో పడిన వస్తువు ఏమిటో చూడండి అన్నది మహారాణి. పరిచారకులు గిన్నెలోని తేనేటి నుంచి చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు. అది మరేమీ కాదు, పట్టు పురుగులు కంబళీ వృక్షాల మీద పెట్టే గుడ్డు తాలూకు పిసినికాయ. అలాంటి పిసినికాయలు కంబళీ వృక్షం మీద ఇంకా అనేకం ఉన్నాయి. తేనేట్లో పడిన పిసినికాయను పరిచారకుల వద్ద నుండి తన చేతిలోకి తీసుకునే సమయాన సిలింగ్షి ఒక వింత గమనించింది. ఆ పిసినికాయ విచ్చుకొని అతి సన్నని నిగనిగలాడే పోగులు చేతిలోకి రాసాగాయి. ఆహా, ఇదే దారమైతే దీనితో నేసిన వస్త్రాలు ఎంత అందంగా ఉండాలి అనుకున్నది సిలింగ్షి. మరుక్షణమే ఆమెకు ఒక ఆలోచన తట్టింది. ఈ పోగులు మరీ సన్నగా ఉన్నమాట నిజమే గాని ఇవి సులువుగా తెగటం లేదు. అదీగాక ఈ ఒక్క పిసినికాయలోనే ఎన్ని వేల గజాల పోగులు ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ పోగును అనేక పేటలు వేసి పేనినట్టయితే దారం తయారవుతుంది. అప్పుడు దాన్ని మగ్గం మీద నేసి ప్రపంచంలో ఎవ్వరూ ఎన్నడూ చూడనంత అందమైన బట్టలు తయారు చేయవచ్చు. ఈ ఆలోచన రాగానే మహారాణి మనోవ్యాధి కాస్త మటుమాయమైంది. ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారకులను పిలిచి తన చేతిలో ఉన్న పోగును విప్పదీసి పేటులు వేసి పేనమని చెప్పింది. వారు అలాగే సన్నని నిగనిగలాడే దారం పేని పుల్లలకు చుట్టసాగారు. ఇట్లా ఎంత దారం అయితే ఒక బట్టకాను. మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినికాయలన్నీ ఏరి తెచ్చి తేనీటిలో వేయండి అన్నది మహారాణి. ఎవ్వరికీ క్షణం తీరికలేదు. అది వరకు పని పాటలు లేక క్షణం యొక్క యుగంగా గడిచిన మహారాణికి ఇప్పుడు గడియలు క్షణాల్లాగా సాగిపోతున్నాయి. సూర్యాస్తమయం అయ్యేలోపు చాలా కండెల దారం తయారైంది. ఇంకా చేయవలసిన పని బోలెడంతున్నది. ఆమె వడ్రంగులను పిలిపించి, ఈ దారం చూడండి, ఇంత సన్నని దారం నేయటానికి వెంటనే మగ్గం తయారు చేయండి. తెల్లవారేలోగా మగ్గం తయారై నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది. మర్నాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి, పట్టప్రాణి మనసు ఉల్లాసంగా ఉండటానికి ఏం ఆలోచించారు అని అడిగాడు. చిత్తం ప్రభు, ఒక చక్కని నెమల్ని తెచ్చి మనం ఉద్యానవనంలో ఉంచినట్లయితే దేవిగారు దాని నాట్యం తిలకిస్తూ దాని ఈకల రంగులు చూస్తూ వినోదిస్తూ అని ఒక మంత్రి గొనిగాడు. చక్రవర్తి 2వ మంత్రి కేసు చూశాడు. మన ఉద్యానవనంలో జలక్రీడలకు చిన్న తామర కొలను ఏర్పాటు చేసినట్లయితే మహారాణి గారు అందులో ఈతలు కొడుతూ అన్నాడు 2వ మంత్రి. తన 2 మంత్రులకు సరి అయిన ఆలోచన తోచలేదని తెలుసుకొని చక్రవర్తి తన పట్టపురాన్ని పిలవ ఆజ్ఞాపించాడు. ప్రభు, మహారాణి గారు ఇంకా తమ గది నుండి బయటికే రాలేదు అన్నారు నౌకర్లు. ఇంత పొద్దెక్కి ఇంకా బయటికి రాలేదా అన్నాడు చక్రవర్తి.
అర్భకురాలైన తన ప్రియ భార్య ఆరోగ్యం గురించి ఆయనకు ఆందోళన కలిగింది. ఆయన వెంటనే సింహాసనం దిగి సరాసరి రాణి గదికి వెళ్ళాడు. చక్రవర్తి లోపల అడుగు వేస్తూనే చూసిన దృశ్యం ఆయనకు ఆశ్చర్యము, ఆనందము కలిగించినాయి. మహారాణి విచార సాగరంలో మునిగి ఉండకపోగా ఒక విచిత్రమైన మగ్గం ముందు కూర్చొని ఎన్నడూ కనని విననంత అందమైన దారపోగులతో దగదగా మెరిసే నాజూకైన వస్త్రం నేస్తూ ఉన్నది. మహారాణి తల ఎత్తి చక్రవర్తి కేసి చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉన్నాయి. చిరునవ్వు నవ్వింది. మహాప్రభు, నా విచారంతో మీకు అంత బాధ కలిగించాను. దానికి పరిహారంగా మీకు దేవతా వస్త్రం నేసి ఇస్తున్నాను. ఆగ్రహించరు కదా అన్నదామె. ఆగ్రహమా? ఇంత అపురూపమైన వస్త్రం బహుమతి పొందుతూ ఆగ్రహించగలనా అన్నాడు చక్రవర్తి. సిలింగ్షి తన భర్తతో జరిగిందంతా చెప్పింది. తమ భార్యగా ఉండి నేను పనిచేయటం భావ్యం కాదు, అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అన్నది మహారాణి. దానికి నాకేం విచారం లేదు. నీ మనసుకు తృప్తి కలిగించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను. నీ విచారం తొలగిందే నాకు 10,000 అన్నాడు చక్రవర్తి. అయితే మహాప్రభు, నా కోరిక ఒకటి నెరవేర్చండి అన్నది మహారాణి. నీ ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు చక్రవర్తి. 1000 కంబళీ వృక్షాలతో నాకొక తోట వేయించి పెట్టండి అన్నది మహారాణి. చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు. సిలింగ్షి ప్రపంచంలో మొట్టమొదటి పట్టు వస్త్రాలు నేసింది. ఇప్పటికీ చీనా భాషలో సి అంటే పట్టు. ఆమె అనంతరం చీనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా ఒకరోజు పట్టు పురుగులకు తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ వచ్చారు. కాలక్రమేణా పట్టు వస్త్రాల రహస్యం చీనా నుంచి ఇతర దేశాలకు పాకింది. అందుకనే మన పూర్వీకులు పట్టు వస్త్రాలను చీనాంబరాలు అనేవారు. మిగతా దేశాల్లో పట్టు వస్త్రాలు తయారైనా కూడా చీనా దేశపు పట్టు వస్త్రాలకు గణ్యత ఉన్నది. వీటిని మన వారు చీనాంబరాలు అనేవారు. చీనాంబరాలు అన్న పేరు ఎలా వచ్చిందో ఈ కథ ద్వారా మనకు తెలిసింది కదా. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.